30 డేస్ విత్ గాడ్లో 22వ రోజుగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము దేవుని విశ్వాస్యత. మూలవాక్యముగా విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియులారా, ఈ వాక్యము మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్టివాడో మనకి తెలియజేస్తుంది. మన దేవుడు కృపగల దేవుడు, వాత్సల్యత గల దేవుడు, నమ్మదగిన దేవుడు. దీనికి చక్కని ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య. ఒక రోగిని చూచినప్పుడు ఆయన మొదట నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పి తరువాత అతన్ని స్వస్థపరిచిన వారు. అర్హత లేని వారికి కూడా తన కృపను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. మనము కూడా అర్హులము కాకపోయినా ఆయన కృప వల్లనే నిలబడి ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల బాధలను చూసిన ప్రతిసారి వారి మీద జాలిపడి వారిని హేళన చేయకుండా కనికరంతో లేవనెత్తారు. ఈరోజు కూడా ఆయన మన బాధలను, మన వేదనలను, మన కన్నీళ్లను చూస్తున్నారు. వాటిని చూసి నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, వాత్సల్యముతో మనల్ని లేవనెత్తే దేవుడు. అందుకే ప్రతి ఉదయము మనము క్రొత్త రోజును చూడగలుగుతున్నాం. అది మన బలం వల్ల కాదు, దేవుని కృప వల్లే, ఆయన వాత్సల్యము వల్ల, ఆయన విశ్వాస్యత వల్ల ఈరోజు మన బలం, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ప్రేమకు సాక్ష్యం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిరాశపడకు. నీవు ఆరాధిస్తున్న దేవుడు కృపగల దేవుడు, వాత్సల్యత గల దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకో. ఆయన విశ్వాస్యతను నమ్ము. క్రీస్తుకు సాక్షిగా జీవించు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్.